నమస్కారం అన్న. నమస్తే. మీ పేరు? విష్ణుమోహన్. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. జగన్ పరిపాలన ఉంది 5 సంవత్సరాలు ఉంది. ఆ, జగన్ పాలన వచ్చేసి కేవలం సోషల్ వెల్ఫేర్ అంటే డబ్బు పంచడం తప్పితే అభివృద్ధి అనేది ఎక్కడ కనిపించట్లేదు. మనకు కావాల్సింది రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కనుక చంద్రబాబు నాయుడు రావాల్సిన అవసరం ఉంది. ఎన్ని సీట్లు వస్తారు మన చంద్రబాబు గారికి? చంద్రబాబు గారు నా ఎక్స్పెక్టేషన్ అయితే 100+. మన ఏలూరులో వచ్చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే నానిగారి పరిపాలన ఎలా ఉంది గత 5 సంవత్సరాల్లో? నాని గారు బాగానే చేస్తారు. ఆ నాని గారు ఉండటం వలన మన ఏలూరు నియోజకవర్గం వరకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా అంటే ఇక్కడ మున్సిపాలిటీ వచ్చి కూడా ఎలాంటి అభివృద్ధి లేదు, డ్రైనేజీలు కానీ కాలువలు కానీ ఎలాంటి కూడా అభివృద్ధి చేయలేదు మనకి వచ్చి కూడా అసలు రాష్ట్రంలో డబ్బులు లేనప్పుడు అభివృద్ధి అనేది ఎలా ఉంటుంది? వచ్చిన డబ్బులు వచ్చినట్లుగా పంచడం, దానికి కూడా సరిపోవడం వలన బయట నుంచి తీసుకొచ్చి పంచాల్సి వస్తుంది, అప్పులు తీసుకొచ్చి. అటువంటిప్పుడు అభివృద్ధి అనేది అవ్వదు. డబ్బులు తీసుకొచ్చి పథకాలు ఇస్తున్నారు కానీ ఎలాంటి అభివృద్ధి చేయట్లేదు కదా. చేయట్లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ లేదు ఎక్కడ కూడా. రోడ్లు కూడా మరీ అధ్వానంగా ఉన్నాయి ప్రతి చోట కూడా. టీడీపీ నుంచి చంటి గారు పోటీ చేస్తున్నారు. నానిగారు గెలుస్తారా, చంటి గారు గెలిచి ఇద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది? చంటి గారికి అవకాశం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే.